Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ UNRWA న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది ఇది? బేసికలీ UNRWA has been nominated for Nobel Peace Prize. నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డ్కి ఈ UNRWAని నామినేట్ చేయడం జరిగింది నిన్న. అందువల్ల ఇది ఈరోజు న్యూస్లో ఉంది. బట్ అంతకన్నా ముందు నుంచే ఈ UNRWA ఒక విషయం మీద న్యూస్లో ఉంది కదా, అది ఎందుకు న్యూస్లో ఉంది గైస్? బేసిక్గా ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇజ్రాయిల్ వాళ్ళు ఈ UNRWA, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజీస్ ఇన్ ద నియర్ ఈస్ట్ అని పిలుస్తూ ఉంటారు. సో ఎట్ ఫస్ట్ UNRWA ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజెస్ ఇన్ నియర్ ఈస్ట్. ఓకే, మరి దీని మీద ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఒక ఆరోపణ చేసింది. ఏంటంటే ఇజ్రాయెల్ మీద జరిగిన అటాక్స్ ఉంది కదా, October 7th రోజు హమాస్ వాళ్ళు చేసిన అటాక్ లో ఈ UNRWAకి సంబంధించిన 12 మంది వర్కర్స్ అందులో భాగస్వాములుగా ఉన్నారని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అండ్ దానికి రెస్పాండ్ అయిన కొన్ని వెస్టర్న్ కంట్రీస్ లైక్ USA అండ్ అదర్ 13 వెస్టర్న్ కంట్రీస్ ఈ UNRWAకి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇచ్చే ఫండ్స్ ని ఆపివేయడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్ లోకి వచ్చింది. బట్ దాని తర్వాత రీసెంట్ గా నార్వే ఎంపీ ఒక ఆయన, నార్వే వాళ్ళే కదా నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేది, ప్రకటించేది. మరి ఆ నార్వే ఎంపీ ఒక ఆయన ఈ UNRWAని నోబెల్ ప్రైజ్ కోసం నామినేట్ చేయడం జరిగింది. ఓకే, సో బేసిక్ గా మనం ఇప్పుడు ఇది UNRWA ఇన్నిసార్లు న్యూస్ లో ఉంది కాబట్టి దీనికి సంబంధించింది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వెన్ వాజ్ దిస్ ఎస్టాబ్లిష్డ్? UNRWA, దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ ఫర్ పాలస్తీన్ రెఫ్యూజెస్ ఇన్ నియర్ ఈస్ట్. దీని ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు ఎగ్జామ్ లో. మరి ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949. దీన్ని 1949 లో ఎస్టాబ్లిష్ చేశారు. మరి ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? టు ప్రొవైడ్ aid to Palestinians who were displaced during the 1948 Arab-Israel war. 1948 లో ఈ ఇజ్రాయిల్ అనే దేశం కొత్తగా వచ్చిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల అరబ్ దేశాలు అన్ని కలిపి ఇజ్రాయిల్ని అటాక్ చేశాయి. ఆ టైంలో అవి ఓడిపోవడం జరిగింది అండ్ పాలస్తీనియన్లకు కూడా చాలా నష్టం చేకూర్చడం జరిగింది. మరి ఈ అరబ్ ఇజ్రాయిల్ వార్ సమయంలో ఎవరైతే పాలస్తీనియన్ ప్రజలు శత్రుఘాతులుగా మిగిలిపోయారో వాళ్ళకు హెల్ప్ చేయడం కోసం ఈ UNRWA అనే ఆర్గనైజేషన్ ని 1949 లో ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇట్ స్టార్టెడ్ ఇట్స్ వర్కింగ్ ఆపరేషన్స్ ఫ్రమ్ 1950. అది తన పనిని 1950 లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఎక్కడ ఆపరేట్ చేస్తుంది? బేసిక్ గా ఎక్కడ ఆపరేట్ చేస్తుందంటే ఈ ప్రాంతాల్లో. ఏవేవి? ముఖ్యంగా ఫస్ట్ పాలస్తీన్ వెస్ట్ బ్యాంక్ ఏరియా ఉంది కదా, ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్. మొత్తం వెస్ట్ బ్యాంక్ అంటలేను, ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ఏరియాలో, అలాగే టోటల్ గాజాలో, అలాగే సిరియా అన్నాను, పక్కనే ఉన్న లెబనన్లో, అలాగే సిరియాలో, అలాగే జోర్డన్లో, ఈ ఏరియాస్ లో ఎక్కడైతే ఈ పాలస్తీనీ రెఫ్యూజీస్ ఉన్నారో ఆ అన్ని ప్రాంతాల్లో ఇది ముందు ఈ క్షతగాత్రులకు తిండి సహాయం, ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ నెసెసిటీస్ ని కల్పించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. బట్ దాని తర్వాత రోజుల్లో ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్ గా మారి ఈ రెఫ్యూజీస్ అందరికీ ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ సర్వీసెస్, మైక్రో ఫైనాన్స్ అండ్ ఎమర్జెన్సీ సదుపాయాలు అందజేసే ఒక పెద్ద ఆర్గనైజేషన్ గా ఇది రూపాంతరం చెందడం జరిగింది. ఓకే, ఇది రూపాంతరం చెందడం జరిగింది. దీన్ని మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడు 1950లో ఇది ఓన్లీ పాలస్తీనాలో ఉన్న మొత్తం ఆ ఏరియాలో ఉన్న 7.5 lakh పాలస్తీనియన్ రెఫ్యూజీస్ కి హెల్ప్ చేస్తూ ఉండేది. మరి ఇప్పుడు తన సర్వీసెస్ అనేది టోటల్ గా ఆ ప్రాంతంలో ఉన్న 59 లక్షల మందికి, టోటల్ గా 59 లక్షల మంది పాలస్తీనియన్ రెఫ్యూజీస్ కి ఈ UNRWA అనే ఆర్గనైజేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎసెన్షియల్ సర్వీసెస్ అనుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ అందజేయడంలో అనుకోండి, వాళ్ళ హెల్త్ ఫెసిలిటీస్ లో అనుకోండి, లేకపోతే వాళ్ళకు మైక్రో ఫైనాన్స్ రుణాలు, చిన్న రుణాలు ఇవ్వడంలో కానివ్వండి, వాళ్ళు సెటిల్ కావడానికి చిన్న రుణాలు ఇవ్వడంలో కానివ్వండి, ఈ ఆర్గనైజేషన్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ గా
ఈ ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తుల్లో మొత్తం 12,000 మంది ఈ గాజా ఏరియాలో పనిచేస్తున్నారు. ఆ 12,000 మందిలోకి వెళ్ళి 12 మంది యొక్క డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఈ ఇజ్రాయెల్ మీద హమాస్ చేసిన దాడుల్లో ఉందని చెప్పి ఇజ్రాయెల్ ఆరోపించడం జరిగింది. మరి దాని తర్వాతనే యుఎస్ అండ్ ఇట్స్ మేజర్ 13 కంట్రీస్, ఇట్స్ అలైస్ అనుకోండి, వాళ్ళందరూ ఫండింగ్ ఇవ్వడం ఆపేశారు. మరి ఎందుకు వాళ్ళు ఫండింగ్ ఆపేస్తే ఏం జరుగుతుంది, పెద్దగా అంత నష్టం ఏముంది, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి కదా మీరు అనుకోవచ్చు. బట్ ఈ UNRWA, దట్ ఈస్ యునైటెడ్ నేషన్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీకి హైయెస్ట్ ఫండ్ ఇచ్చే దేశాల్లో మొట్టమొదటి ప్లేస్ ఏదంటే యుఎస్ఏ వాళ్ళే. ఏ ముస్లిం దేశాలు పాలస్తీన్ కోసము ఎప్పుడు ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ మాట్లాడుతూ ఉంటాయి, కానీ ఫండింగ్ ఇచ్చేది మాత్రం యుఎస్ వాళ్ళండి. యుఎస్ ఈస్ ద లార్జెస్ట్ డోనర్. వేరే కంట్రీస్ కూడా ఇస్తాయి, బట్ యుఎస్ ఈస్ ద లార్జెస్ట్ డోనర్ ఫర్ దిస్ UNRWA. ఓకే, ఫర్ దిస్ UNRWA. ఇది ఎంత ప్రామినెంట్ ఆర్గనైజేషన్ ఆ ఏరియాలో అంటే, రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నాడు కదా, ఎవరు, యాంటోనీ బ్లింకెన్. ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన ఒక స్టేట్మెంట్ చేశాడు దీని మీద. ఏమని, ఈ ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలు హైలీ క్రెడిబుల్ నమ్మదగినవే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైనది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ సేకరించారంటే అది 100% కరెక్ట్ అయ్యే ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ, బట్ ఇంకొక మాట కూడా అన్నాడు, అది ఎంత నిజమై ఉన్నా కూడా UNRWA రోలు ఆ గాజాలో ఉన్న ప్రజలకు లేకపోతే చుట్టుపక్కల ఉన్న పాలస్తీనియన్ రెఫ్యూజీస్ కి వాళ్ళు ఇస్తున్న సేవల్ని వేరే ఆర్గనైజేషన్ తో ఇప్పించడం అనేది ఇంపాసిబుల్. దిస్ UNRWA's రోల్ ఈస్ ఇండిస్పెన్సిబుల్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే యుఎస్ అంబాసిడర్ టు ఇండియా ఒక ఆమె ఉన్నారు, ఆమె కూడా దీని మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. ఆమె ఏమన్నారంటే, దిస్ UNRWA ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్ ఆన్ ద గ్రౌండ్ దట్ హ్యాస్ ద కెపాసిటీ టు ప్రొవైడ్ ద రిక్వైర్డ్ అసిస్టెన్స్ టు ద పీపుల్ ఆఫ్ గాజా అని. ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో గాజా ఏరియాలో పాలస్తీనియన్ రెఫ్యూజీస్ కి వీళ్ళు అందజేస్తున్నంత సాయం ఏ ఆర్గనైజేషన్ తోనూ ఇప్పించడం కుదరదు అని చెప్పి ఆమె అనడం జరిగింది. సో దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దిస్ UNRWA is only a prominent organization which is working for the Palestinian refugees. ఇది 1949 లో ఎస్టాబ్లిష్ అయింది. 1950 నుంచి ఇది ఒక్కటే పనిచేస్తుంది ఈ ఆర్గనైజేషన్. దిస్ ఇస్ స్పెషల్లీ మెంట్ ఫర్ హెల్పింగ్ ద పాలస్తీనియన్ రెఫ్యూజీస్. స్పెషల్ గా పాలస్తీనియన్ రెఫ్యూజీస్ కి హెల్ప్ చేయడం కోసం మాత్రమే ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుందండి, ఇంకొక పనేమి చెయ్యదు. సో ఆటోమేటిక్ గా UNRWA మనకి ఇంపార్టెంట్ అవుతుంది కదా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈ ఇజ్రాయెల్ గాజా కాన్ఫ్లిక్ట్ మీద క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఈ UNRWA మీద కూడా అడిగే అవకాశాలు 100% ఉన్నాయి. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే దీని హెడ్ క్వార్టర్ జోర్డన్ క్యాపిటల్ సిటీ అయిన అమాన్ లోను మరియు గాజా రెండు ప్రాంతాల్లోనూ దీని హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. ఓకే, ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మీరు UNRWAకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా ఒక్క పాయింట్ కూడా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇరాన్ న్యూస్ లో ఉంది. ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఇట్స్ కమాండర్. దీని మీద ది హిందూలో ఒక ఆర్టికల్ వచ్చిందండి. సో ఈ ఆర్టికల్ గ్రూప్ 1 రాసే వాళ్ళకు ఇంపార్టెంట్ అండి. గ్రూప్ 1 మెయిన్స్, ముఖ్యంగా ఏపీపీఎస్సీ వాళ్ళకు గ్రూప్ 1 మెయిన్స్ లో కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఎస్ఏలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద అడగచ్చు. కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లో ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ టాపికే లేదు. బట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో అండ్ గ్రూప్ 2లో గ్రూప్ 3లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 1 పేపర్ ఎంత టఫ్ గా ఎంత అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుందో మీరు చూస్తున్నారు కదా. సో ఈ ఇరాన్ కాన్ఫ్లిక్ట్, ఇజ్రాయెల్ వార్ కి సంబంధించి ఇరాన్ వాళ్ళు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారు కదా ఇజ్రాయెల్ కి అపోజిట్ గా. మరి దాని మీద ఈ ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా క్వశ్చన్ రావచ్చండి. సో ఈ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ ట్రై టు రీడ్ దిస్ ఆర్టికల్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద హిందూ పేపర్. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏవైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళకి ఇంపార్టెంటో దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టార్ట్ చేశాను. మరి దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మనం 2020లో ఇరాన్ కుడ్స్ ఫోర్స్ యొక్క చీఫ్ ని కుడ్స్ ఫోర్స్ అంటే ఏం లేదండి, ఇరాన్స్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఉన్నారు కదా, దట్ ఈస్ IRGC.
దానికి ఒక వింగ్ ఉందండి. మనకి ఎట్లా అయితే మన మిలిటరీకి మన ఇండియా కోసం రావాళ్ళు మన ఇండియా కోసము బయట దేశాల్లో పనిచేస్తూ ఉంటారో, ఈ IRGCకి చెందిన కుద్స్ ఫోర్స్ అనేది ఇరాన్ కోసము ఇరాన్ అవతల పనిచేస్తూ ఉంటుంది. దాని చీఫ్ అయిన కాసిం సులేమానీ అనే వ్యక్తిని బాగ్దాద్ ఎయిర్పోర్ట్ లో అమెరికన్ మిలిటరీ వాళ్ళు చంపేయడం జరిగింది. దాని తర్వాత ఒక కొత్త చీఫ్ వచ్చాడండి దానికి. ఆయన పేరు జనరల్ ఇస్మాయిల్ ఖానీ. ఎట్ ప్రెసెంట్ ఇస్మాయిల్ ఖానీ ఇస్ ద చీఫ్ ఆఫ్ కుద్స్ ఫోర్స్. ఓకే, మరి అసలు ఈ కుద్స్ ఫోర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. అలాగే ఈ సులేమానీ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. బేసిక్ గా ఇరాన్ కి సంబంధించి అందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే, ఈ కుద్స్ ఫోర్స్ యొక్క నాయకుడైన ఇబ్రాహిం సులేమానీ, ఆయనను మెచ్చుకునే వాళ్ళు, ఆయనను తిట్టేవాళ్ళు ఎవరైనా చెప్పేది ఏంటంటే, he has a greater role in building a network of militias that were loyal to టెహ్రాన్ కు లాయల్ గా కొన్ని మిలిషియాస్ పనిచేస్తున్నాయి కదా, మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇరాన్. అవి ఏమేంటి? హమాస్, గాజాలో ఉన్న హమాస్, ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి కదా. ఓకే, గాజాలో ఉన్న హమాస్ అండ్ ఇస్లామిక్ జిహాదీ ఆర్గనైజేషన్, అలాగే లెబనాన్ లో పనిచేసే హెజ్బుల్లా, అలాగే యమన్ లో ఉన్న హౌతీ రెబల్స్, అలాగే ఇరాక్ లో పనిచేసే కతయాబ్ హెజ్బుల్లా అండ్ అసీబ్ అల్ హక్. ఈ ఆర్గనైజేషన్స్ అన్ని ఇరాన్ కోసమే పనిచేస్తున్నాయండి. ఇరాన్ కి ప్రాక్సీ, ఇవన్నీ ఒక రకంగా ప్రాక్సీ. మరి ఇవన్నిటిని సృష్టించడంలో, వీటికి హెల్ప్ చేయడంలో, వాళ్ళ మిలిటరీ ఫెసిలిటీస్ ని స్ట్రెంథెన్ చేయడంలో ఈ కాసిం సులేమానీ గారి పాత్ర చాలా ఎక్కువ. ఒక రకంగా 80% ఈయన పాత్రే ఉంది. ఈయన చనిపోయిన తర్వాత అటు ఇరాన్ బలహీన పడుతుంది, అలాగే ఈ యాక్సిస్ కూడా మొత్తం బలహీన పడుతుంది అని చెప్పి USA వాళ్ళు భావించారు. బట్ ఆయన చనిపోయిన తర్వాత అప్పటి వరకు ఆయన కింద పనిచేసిన ఇస్మాయిల్ ఖానీ గారిని ఇరాన్ వాళ్ళు దీనికి చీఫ్ గా పెట్టడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా చాలా రెచ్చిపోవడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాతనే ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది, ఈ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ ని అటాక్ చేయడం. దానికి అన్ని మిజైల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆలోచించండి. ఎక్కడికి వెళ్ళి వచ్చి ఉంటాయి? వాళ్ళదే సొంత ప్రొడక్షన్ మాత్రమే అయి ఉంటుందా? అలాగే మొన్న 2 days కింద చూసాం కదా, ఏమని జోర్డన్ లో ఉన్న యుఎస్ ఫోర్సెస్ మీద అటాక్ జరిగింది అని. అది ఎవరు చేశారు? ఇరాక్ నుంచి ఈ కతియాబ్ హెజ్బుల్లా ఆర్గనైజేషన్ అండ్ అసియాబ్ అల్ హక్ ఆర్గనైజేషన్, వీళ్ళే చేశారు. అలాగే మనం యమన్ హౌతీ రెబల్స్ గురించి రోజు న్యూస్ లో వింటున్నాం కదా, రెడ్ సీ దగ్గర అటాక్ చేస్తున్నారు, అక్కడ ఆ ఏరియా ద్వారా వెళ్ళే ట్రేడ్ షిప్స్ ని అటాక్ చేస్తున్నారు అని చెప్పి ఆయన రీసెంట్ గా ఈ రోజు కూడా న్యూస్ లోకి వచ్చింది. ఏమని? యమన్ లోకి వెళ్ళి హౌతీ రెబల్స్ యొక్క ఏరియాలో యుఎస్ అండ్ బ్రిటిష్ ఫోర్సెస్ వాళ్ళు ఎయిర్ అటాక్స్ చేశారని చెప్పి న్యూస్ లోకి వస్తున్నాయి కదా. ఎస్, సో ఈ అన్ని ఆర్గనైజేషన్ కి ఒక లించ్ పిన్ లాగా ఇరాన్ అండ్ ప్రస్తుతం కుద్ ఫోర్స్ చీఫ్ అయిన ఇస్మాయిల్ ఖానీ గారు వ్యవహరిస్తున్నారు. మరి ఈ యాక్సిస్ ని ఏమని పిలుస్తారంటే, ది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇరాన్స్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. సో ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ మీద మనకు క్వశ్చన్ అడగొచ్చు అండి. ఎందుకంటే చాలా మందికి పేపర్ చదివే వాళ్ళకు హమాస్ తెలుస్తుంది, ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు హౌతీ రెబల్స్ తెలుస్తుంది, హెజ్బుల్లా పేరు వినుంటారు, ఇరాక్ కి సంబంధించిన కతియాబే హెజ్బుల్లా ఇవి కొంచెం చాలా తక్కువ వినుంటారు. బట్ ఈ అన్నిటినీ ఇరానే నడిపిస్తుందని తెలుసు, బట్ దాని యొక్క పేరు యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని తెలియదు కదా. 99% ఆఫ్ ద గ్రూప్స్ ఆస్పిరెంట్స్ కి ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అనే పేరు తెలియకపోవచ్చు అండి. ఎగ్జామ్ లో అడుగుతాడు, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ కంట్రీ ఆర్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడిగినప్పుడు ఇవన్నీ తెలిసినా ఈ ఒక్క పదం తెలియకపోతే కష్టం అండి. సో ఇలాంటి పదాల మీద ఎగ్జామ్స్ లో TSPSC వాళ్ళకి అడుగుతున్నాడు. లాస్ట్ టైం జినోమ్ వ్యాలీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని అడిగాడు, రైట్. అలాగే ఇంతకు ముందు UPSC లో ఫిస్కల్ కన్సాలిడేషన్ రిఫర్స్ టు అని చెప్పి అడిగాడు. ఫిస్కల్ కన్సాలిడేషన్ జనరల్ గా మనం ఫిస్కల్ డెఫిసిట్ చదువుతాం, అవునా కదా, అది తెలుస్తుంది అందరికి, రెవెన్యూ డెఫిసిట్ తెలుస్తుంది. కానీ ఫిస్కల్ కన్సాలిడేషన్ అనే మొత్తం పదం తెలియకపోవచ్చు. సో ఇలాంటి పదాలు ఇచ్చి అది దేనికి సంబంధించింది, అసలు దాని అర్థం ఏంటి, అది ఏం చేస్తుంది అనే విషయాల మీద కూడా ఎగ్జామ్ లో అడుగుతున్నారు. అలాగే ఈ కాసిం సులేమానీ ఆయన, మరి ఇప్పటి కుద్ ఫోర్స్ చీఫ్ అయిన ఇస్మాయిల్ ఖానీ, అలాగే ఈ ఇరాన్ కి సంబంధించిన విషయాలు. ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు?
అయోతిల్లా కమినేయి ఆయన ఇలాంటి విషయాలన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతాయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకు కూడా ఈ ఇరాన్ కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది షియా ఫోర్సెస్ హు ఆర్ ఫైటింగ్ ద వార్ ఇన్ వెస్ట్ ఏషియా అగేన్స్ట్ ఇజ్రాయిల్ అండ్ ఆల్సో యుఎస్ఏ మీద మెయిన్స్ లో టాపిక్ రావచ్చండి. ఓకే రైట్, ఇది దీనికి సంబంధించిన ప్రిలిమ్స్ కి సంబంధించిన వాళ్ళకు ఇది చాలా ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. బట్ మెయిన్స్ వాళ్ళు ఇంకా డీటెయిల్డ్ గా దీని గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, అటు యుక్రెయిన్ రష్యా వార్ ఎంత ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఈసారి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఈ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న డైరెక్ట్ గాజా అండ్ పాలస్తీన్ వార్ మీద అడగడండి. ఇలాంటి యాక్సిస్ మీదనే ఇలా మొత్తం అన్నిటిని క్లబ్ చేస్తూ దాని మీద ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఎగ్జామ్ లో వస్తాయి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఉంది కదా. అంటే మనం ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ వాడుతూ ఉంటాం చూసిరా, దాని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి? ఈ యూపీఐ కదా. మరి ఈ యూపీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ న్యూస్ లో ఉంది. అదేంటంటే యూపీఐ గెట్స్ గ్లోబల్ లాంచ్ ఎట్ ఈఫిల్ టవర్ ఇన్ ఫ్రాన్స్. ఇప్పటి వరకు ఇండియాలో మాత్రమే వాడుతున్నాం కదా, మరి ఇండియాలోనే కాదు వేరే దేశాల్లో కూడా కొన్ని దేశాల్లో వాడుతున్నాము. బట్ యూరోప్ లో ఫర్ ద ఫస్ట్ టైం యూపీఐని నిన్న 2 days కిందట నిన్ననే లాంచ్ చేయడం జరిగింది. మరి దీని లాంచ్ ఎక్కడ జరిగిందంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇది ఈఫిల్ టవర్ దగ్గర దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తున్నారు. ఓకే, in a remarkable feat, India has formally launched its unified payment interface, that is UPI at Eiffel Tower at Paris, which is in France. మరి యూపీఐని అసలు ఎవరు తయారు చేశారు? బేసిక్ గా యూపీఐని ఎవరు తయారు చేశారు? ఓకే, ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ వాడేటప్పుడు ఇది వెనకాల పనిచేస్తుందని మనకు తెలుసు. కానీ యూపీఐ ఎవరు తయారు చేశారు అంతే కూడా అడగచ్చు కదా. ఎవరు తయారు చేశారు? ఎన్పిసిఐ వాళ్ళు, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, వాళ్ళు తయారు చేశారు. మరి ఫ్రాన్స్ లో ఇది పనిచేయాలి ఈఫిల్ టవర్ దగ్గర అంటే, ఈఫిల్ టవర్ దగ్గర పనిచేయడం అంటే ఏంటంటే మన ఇంకో పాయింట్, ఈఫిల్ టవర్ ని విజిట్ చేసే ప్రపంచంలోని టూరిస్ట్ లో ఇండియన్స్ ఆర్ ద 2nd largest అంట. సో అక్కడికి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలనుకుంటే, అక్కడ ఇంకేమైనా యాక్టివిటీస్ కి సంబంధించి టికెట్ తీసుకోవాలనుకుంటే యూపీఐ ద్వారా మన వాళ్ళు ఇండియన్ రూపీస్ ద్వారానే డైరెక్ట్ గా డబ్బులు కట్టే సదుపాయాన్ని ఇది కల్పిస్తుంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద బ్యాక్ టాపిక్ వన్స్ అగైన్, ఎన్పిసిఐ కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్మ్ ఒకటి ఉందండి, దట్ ఈస్ ఎన్ఐపిఎల్. ఎన్ఐపిఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. అండ్ ఎన్ఐపిఎల్ వాళ్ళు అండ్ ఫ్రాన్స్ కి సంబంధించిన ఒక ఈ కామర్స్ జెయింట్ ఉంది. మనకి ఎట్లా అవుతాయి ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇక్కడ ఉన్నాయో, అలా అక్కడ లైరా కలెక్ట్ అనే ఒక ఈ కామర్స్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఇద్దరు కలిపి దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఒక ఫ్రాన్స్ లోనే కాదు, మొత్తం యూరప్ లోనే తీసుకురావడానికి ఈ ఎన్పిసిఐకి సంబంధించిన ఎన్ఐపిఎల్ అండ్ లైరా కలెక్ట్ వాళ్ళు రీసెంట్ గా ఒక అగ్రిమెంట్ ని కుదుర్చుకోవడం జరిగింది. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎన్పిసిఐకి సంబంధించిన ఇంటర్నేషనల్ ఆర్మీ ఎన్ఐపిఎల్. ఓకే రైట్, మరి ఇంతకు ముందు వేరే దేశాల్లో కూడా వాడుతున్నాను అన్నాను కదా యూపీఐ. మరి ఏ దేశాల్లో వాడుతున్నాం? ఫస్ట్ టైం ఇండియాలో కాకుండా ఎక్కడ స్టార్ట్ అయింది? సింగపూర్ లో ఆల్రెడీ వాడుతున్నాం. సింగపూర్కి వెళ్ళినప్పుడు ఇండియన్స్ వాడచ్చు, ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు, కెనడా వెళ్ళినప్పుడు, హాంకాంగ్, ఒమాన్, ఖతార్, యుఎస్ఏ ఇలాంటి యుఏఈలో మన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇండియన్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్న దేశాలు ఉన్నాయో అలాంటి దేశాల్లో ఈ ఫెసిలిటీ ఆల్రెడీ యూజ్ లో ఉందండి. మరి ఎలా యూజ్ చేయొచ్చు అంటే బై యూజింగ్ దేర్ ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్స్ విచ్ ఆర్ లింక్డ్ విత్ దేర్ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, అందులో కూడా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్ కాకుండా కొన్ని నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్, దట్ ఈస్ ఎన్ఆర్ఈ అకౌంట్ అని చెప్పి స్టార్ట్ చేశారండి. వాటిని ఉపయోగించి ఈ ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ అక్కడ వాడచ్చు ఈ యూపీఐ ద్వారా. ఓకే రైట్, మరి ఇప్పటి వరకు మనం ఎన్పిసిఐ అని మాట్లాడుకున్నాం. ఎన్పిసిఐని మరి ఎవరు స్టార్ట్ చేశారు? సో బేసిక్ గా ఎన్పిసిఐ ఇది అంతటినా టెక్నాలజీ అందజేస్తుంది, అదంతా ఓకే. బట్ మరి అసలు ఎన్పిసిఐనే స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఏంది? ఎన్పిసిఐ అనే వ్యవస్థని ఎవరు సృష్టించారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కదా అనొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే దాని కింద ఉన్నది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఇలా, లేకపోతే కమర్స్ వాళ్ళ, ఆర్బీఐ వాళ్ళ, ఇలా ఎవరో ఒకరు ఉండాలి కదా. మరి ఇది ఎవరి కింద పనిచేస్తుంది ఎన్పిసిఐ? ఎవరికి రిపోర్ట్ చేస్తుంది? అసలు ఎవరు స్టార్ట్ చేశారంటే ఎన్పిసిఐని స్టార్ట్ చేసింది. దిస్ ఈస్ ఎ ఇనిషియేటివ్ స్టార్టెడ్ బై ఆర్బీఐ అండ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, ఐబిఏ. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ అంటే ఇండియాలో పనిచేస్తున్న అన్ని బ్యాంక్స్ కి సంబంధించిన ఒక అసోసియేషన్ అండి. వాళ్ళిద్దరూ
పేమెంట్ అండ్ సెటిల్మెంట్స్ యాక్ట్ 2007 ప్రకారం దీన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకు? పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, అందులో ఇంకా గట్టిగా చేయడానికి మన ఇండియన్స్కి ఈజీగా అయ్యేలాగా దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ బేసికలీ దిస్ ఎన్పిసిఐ ఈజ్ ఏ నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ విచ్ ఈస్ రిజిస్టర్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్. మరి కంపెనీస్ యాక్ట్ ఏ ఇయర్ అని కూడా లాస్ట్ టైం కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది. కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013, కొత్త కంపెనీస్ యాక్ట్ అండి ఇది. ఇంతకు ముందు కంపెనీస్ యాక్ట్ ఫస్ట్ టైం ఎప్పుడు తెచ్చారు? కంపెనీస్ యాక్ట్ 1956 లో తీసుకురావడం జరిగింది. ఓకే, మరి అసలు యూపీఐ డెఫినిషన్, అసలు యూపీఐ ఏం పని చేస్తుంది? బేసిక్ గా మనకు మల్టిపుల్, ఇది మనకు అందరికి తెలిసిందే బట్ సింపుల్ గా చెప్పేస్తాను. మనకు డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. బట్ దాన్ని మన ఫోన్ నంబర్ కి లింక్ చేసుకొని డైరెక్ట్ గా మనం గూగుల్ పే, ఫోన్ పే ద్వారా వాడేస్తాం కదా, అది చేసే పనే ఈ యూపీఐ అనేది అదే చేస్తుందండి. బేసికలీ దిస్ ఇస్ ద సిస్టమ్ దట్ పవర్స్ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఇంటూ ఏ సింగిల్ మొబైల్ అప్లికేషన్ బై మర్జింగ్ సెవరల్ బ్యాంకింగ్ ఫ్యూచర్స్ ఎక్సెట్రా. ఓకే, మరి ఇది ఓన్లీ ఇది మనకు అందరికి తెలిసిందే బట్ స్టిల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇద్దరు పర్సన్స్ మధ్యలో పనిచేస్తుంది, 2 బ్యాంకుల మధ్యలో పనిచేస్తుంది, లేకపోతే మనం ఎక్కడైనా మర్చెంట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకుందామన్నా పనిచేస్తుంది, రైట్? మరి దీన్ని అసలు యూపీఐని ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకొచ్చారు? అంటే ప్రయోగం చేశారండి. అంటే ఫర్ ద ఫస్ట్ టైం అంటే మొత్తం ఇండియా వ్యాప్తంగా కాదు, ఫర్ ద ఫస్ట్ టైం ఒక పైలట్ లాంచ్ జరిగింది. అంటే కొన్ని ఏరియాలో పైలట్ లాంచ్ అంటే ఏంటి, కొన్ని ఏరియాలో చేస్తారు. దీన్ని మొత్తంగా 21 బ్యాంకులతో కలిపి 2016లోనే చేశారండి. 2016లోనే చేశారు. మనం అందరం ఏమనుకుంటాం, డిమానిటైజేషన్ జరిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించి ఉంటారు, దాని తర్వాతనే తీసుకొచ్చారు అనుకుంటాం కదా, కానీ ఇది తప్పండి. డిమానిటైజేషన్ కన్నా ముందే దీనికి సంబంధించిన ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది 2016లో ఆర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ గారు ఉన్నప్పుడు ఐబీఏతో కలిపి ఈయన ఒక పైలట్ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగిందండి. అది సక్సెస్ కావడం వల్ల దీన్ని ఇండియా వ్యాప్తంగా తర్వాత తీసుకురావడం జరిగింది. ఓకే, మన గూగుల్ పే యాప్స్ లో దీనికి సంబంధించిన యాప్స్ అనేవి 2016లోనే అవైలబుల్ గా ఉన్నాయంట. అంటే డిమానిటైజేషన్ కన్నా ముందు నుంచే ఇది ఉండడం జరిగింది. ఒక రకంగా ఇది ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ గారి కృషి యూపీఐ తీసుకురావడంలో చాలా ఉంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే ఇంపార్టెంట్ అండి, ఏపీ వాళ్ళకు అవసరం లేదు, బట్ తెలంగాణ వాళ్ళకు వెరీ 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 ఇంపార్టెంట్. ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ వస్తుంది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్న క్యాబినెట్ మీట్ అయింది కదా, అందులో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా జయ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా ఎంపిక చేస్తూ నిన్న మంత్రిమండలి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, తెలంగాణ రాష్ట్ర అధికార గీతంగా జయ జయ హే తెలంగాణను నిన్న ప్రకటించారు. ఓకే, ఈ జయ జయ హే తెలంగాణ యొక్క మొత్తం గీతంలో ఇది ఫస్ట్ పాట అండి. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. ఈ పాట ఎవరు రాశారు అని చెప్పి కూడా ఎగ్జామ్స్ లో ఇంతకుముందు TSPSC లో వచ్చాయి. మరి ఇది రాసిన ప్రముఖ కవి, తెలంగాణకు సంబంధించిన కవి ఎవరు? అందశ్రీ. ఈయనేనండి, తెలియని వాళ్ళకు ఈయనే అందశ్రీ. పూర్వము మెదక్ జిల్లా, ఇప్పటి సిద్దిపేట జిల్లా వాస్తవ్యుడైన, పూర్వపు మెదక్ జిల్లాలో పుట్టాడు, ఇప్పుడు సిద్దిపేట జిల్లాలోని రేబర్తి గ్రామంలో ఉంటున్నాడు ఈయన. ఓకే, మరి ఈయన అసలు పేరు కూడా అందశ్రీనేనా? కాదండి. ఈయన గురించి మనం ఇప్పుడు తెలుసుకోవాలి కదా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర అధికార గీతం రాసిన అతని గురించి ఎగ్జామ్స్ లో ఇస్తారా లేదా? ఇంతకు ముందు కూడా ఇచ్చారు, మరి ఇప్పుడు కూడా ఇస్తారు. ఈయన అసలు పేరు ఏంటి? ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఓకే, ఇతను ఒక అనాథ అండి. బేసిక్ గా ఇతను ఒక అనాథ. ఆయన ఏమి చదువుకోలేదు కూడా. ఆయన గొర్రెలు కాపరులుగా కూడా పనిచేశాడు ఆయన జీవితంలో. ముఖ్యంగా ఆయన తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలపై ఈయన చాలా గేయ రచనలు చేశాడు. అంటే ఆయన లాంటి వాటి మీద పాటలు రాశాడు, గేయ రచనలు చేశాడు. అండ్ ఈయనకు ఆశు కవిత్వం చెప్పటంలో ఈయన దిట్ట అంట. ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట. ఇప్పుడు ఆశు కవిత్వం అంటే ఏంటి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత డెప్త్ గా ఎవరు అడగరు. ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట అని చెప్పి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మరి ఆ స్టేజ్ నుంచి, ఒక గొర్రెల కాపరి స్టేజ్ నుంచి, ఒక అనాథ స్టేజ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి
తెలంగాణ రాష్ట్రానికి అధికారిక గీతం రాసే స్టేజ్ వరకు ఎదిగిన ఈయనకు కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో కూడా ఇంతకు ముందే సత్కరించడం జరిగింది. ఈయన చాలా సార్లు శుద్ధాల హనుమంత్ గారు ఉన్నారు కదా, ఆయన రాసిన పల్లెటూరి పిల్లగాడ పసులుగాడే మొనగాడ అనే పాట నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. అలాంటి పాటలు విన్న తర్వాతనే నేను పాటలు రాయడం స్టార్ట్ చేశాను అని చెప్పి ఈయన చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాగే ఈయన పాటలు పాడుతుండగా విన్న శృంగేరి మఠానికి సంబంధించిన ఒక స్వామీజీ ఈయనను చేరదీసి ఇతను పాటలు పాడడానికి హెల్ప్ చేశాడంట. ఓకే, ఇవన్నీ ఇంత డీటెయిల్డ్ గా ఏమి అడగరు, బట్ ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి నేను ఇక్కడ చెప్తున్నాను. ముఖ్యంగా ఈయన మీద ఎగ్జామ్ లో వచ్చేవి ఏంటంటే ఆయన రాసిన పాటలు. అన్నిటికన్నా ముఖ్యమైన పాట ఏంటి? జయ జయ హే తెలంగాణ జననీ జనగేతనం. ఓకే, అధికారిక గీతం. అలాగే పాటలు మాట్లాడుకున్నప్పుడు చాలా ఫేమస్ పాట ఏంటంటే చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేని దానా అనే పాట చాలా ఫేమస్ అయిందండి ఈయన రాసిన పాటల్లో. అలాగే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే ఒక పాట. అలాగే జనజాతరలో మన గీతం, ఇది చాలా సార్లు తెలంగాణ మూమెంట్ లో భాగంగా ఎప్పుడు ధర్నాలు జరిగినా జనజాతరలో మన గీతం అనే పాట ఎప్పుడు ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ అనే పాట, పల్లె నీకు వందనాలమ్మా అనే పాట, చూడ చక్కని తల్లయ్య అనే పాట, ఇలాగా చాలా పాటలు ఈయన రాయడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన పాటలన్నీ ఈయన రాసిన దాంట్లోకి వెళ్ళి ఎగ్జామ్స్ లో అడిగినాయండి ఆల్రెడీ. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట, చూడు తెలంగాణ చుక్క నీళ్లు లేనిదానా అనే పాట, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనే పాట, జనజాతరలో మన గీతం, చూడ చక్కని తల్లి, ఇవన్నీ ఆల్రెడీ చాలా సార్లు అడిగున్నారు. మరి అలాగే ఈయనకు వచ్చిన అవార్డులు ఇంతకు ముందు చెప్పాను. కాకతీయ యూనివర్సిటీ ఈయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిందని చెప్పాను కదా, ఎస్ అది ఇంపార్టెంటే. అలాగే ఈయనకు నంది పురస్కారం కూడా రావడం జరిగిందండి. ఇప్పుడు దాన్ని మరి ఈ సంవత్సరం నుంచి ఏ పేరుతో పిలుస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది 2 రోజుల కిందట. ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డ్స్ అని, అవునా కదా? మరి ఈయనకు నంది పురస్కారం ఉత్తమ గీత రచయితగా 2006 లో ఇవ్వడం జరిగింది. ఆయన గంగా అనే సినిమాకు రాసిన పాటలకు గాను దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకే రైట్, ఇదండి ఈయనకు సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఈయన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ లో తెలంగాణ కల్చర్ లో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళకి ఇస్తాడు. ప్రిలిమ్స్ లో తెలంగాణ కల్చర్ ఉంది కదా, అలాగే గ్రూప్ 2 లో పేపర్ 1 లో రావచ్చు, లేకపోతే పేపర్ 4 లో రావచ్చు, అలాగే గ్రూప్ 3 లో రావచ్చు. సో ఈయన గురించి చదవకుండా ఎగ్జామ్ కి అసలు వెళ్ళకండి. ఓకే రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. కొన్ని మిసిలేనియస్ టాపిక్స్ ఉన్నాయండి న్యూస్ లో, బట్ ఇంపార్టెంట్, అందుకే నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన కాస్మోనాట్ గా రష్యా కాస్మోనాట్ అయిన ఒలెగ్ కొనెనెంకో కొత్త చరిత్ర సృష్టించడం జరిగింది. ఇంతకు ముందు కూడా రష్యన్ ఆస్ట్రోనాట్ కాస్మోనాట్ పేరు మీదగానే ఉండేదండి. ఆయన పేరు గెనెడ్డి పద్లాకా అంట. మరి ఆయన 878 days పాటు ఉన్నాడంట. మరి ఇప్పుడు దాన్ని తిరగరాసి ఈయన కొత్తగా 878 days 12 గంటల పాటు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు. ఈయన భూమి మీదకి వచ్చేసరికి తిరిగి ఈ ఐఎస్ఎస్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఉంది కదా, దాని నుంచి ఆయన రిటర్న్ వచ్చేసరికి ఆయన 1000 రోజుల పాటు ఉన్నట్టు అవుతుందట. అందువల్ల ఈయన న్యూస్ లో ఉన్నాడు. కొత్తగా ఏ రష్యన్ కాస్మోనాట్ అంతరిక్షంలో అత్యధిక కాలం ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు అని చెప్పి క్వశ్చన్ అడగచ్చు. మరి ఆయన పేరేంటి? ఒలెగ్ కొనెనెంకో. ఈయన ఎన్నిసార్లు వెళ్ళాడు ఇదంతా అవసరం లేదండి, ఇంత డీప్ ఏం అవసరం లేదు. మరి మన ఇండియన్స్ కూడా వెళ్ళారు కదా, ఇంతకు ముందు వాళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంటే కదా. హూ ఇస్ అన్ ఇండియన్ హూ ఫస్ట్ వెంట్ టు స్పేస్? ఇండియా నుంచి స్పేస్ స్టేషన్ కి లేకపోతే స్పేస్ కి మొట్టమొదటిగా వెళ్ళిన వ్యక్తి ఎవరండి? రాకేష్ శర్మ. ఫార్మర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన రాకేష్ శర్మ గారు మొట్టమొదటిసారిగా 1984 లో ఇండియా నుంచి వెళ్ళడం జరిగింది. మరి మన ఇస్రో వాళ్ళు పంపించారా? లేదండి, ఇస్రో వాళ్ళు ఏం పంపించలేదు. ఇప్పటికీ కూడా ఇంకా ఇస్రో మనుషుల్ని స్పేస్ లోకి పంపించే శక్తి సామర్థ్యాలు ఇంకా సృష్టించుకోలేదు. ఫ్యూచర్ లో 2025
మధ్యలో ట్రై చేస్తామని చెప్పి అంటున్నారు. బట్ 1984లోనే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అండ్ ఆస్ట్రోనట్ వెళ్ళడం జరిగింది. మరి ఈయన ఎవరు తీసుకెళ్లారు అంటే సోవియట్, అప్పటి యుఎస్ఎస్ఆర్ సోవియట్ స్పేస్ క్రాఫ్ట్ అయిన సోయూజ్ లో ఈయన వెళ్ళడం జరిగింది. యుఎస్ఎస్ఆర్ తో మన వాళ్ళకు చాలా మంచి కనెక్షన్స్ ఉండేవి కదా, అందువల్లనే మన దేశం సంబంధించి కూడా అప్పుడు తీసుకెళ్లారు. ఓకే, అండ్ ఈయనకు సంబంధించి ఒక ఫేమస్ విషయం ఉందండి. ఈయన స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఇందిరాగాంధీ గారితో అక్కడ నుంచి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆమె అడిగిన క్వశ్చన్, స్పేస్ నుంచి ఇండియా ఎలా కనిపిస్తుంది అంటే ఈయన చెప్పిన రెస్పాన్స్ చాలా ఐకానిక్ రెస్పాన్స్ అండి, చాలా ఫేమస్. సారే జహాసే అచ్చా అని చెప్పి ఈయన రిప్లై ఇచ్చాడు. అంటే బెటర్ దాన్ ద ఎంటైర్ వరల్డ్ అని చెప్పి అర్థం, సారే జహాసే అచ్చా. ఓకే రైట్. నా ఇంకా రాకేష్ శర్మ గారు ఒక్కరే వెళ్ళారా? ఇంకా కొందరు వెళ్ళారు, బట్ వాళ్ళు ఇండియన్స్ కాదండి, ఇండియన్ అమెరికన్స్, ఎన్ఆర్ఐస్ అలాంటి వాళ్ళు వెళ్ళారు. అండ్ ముఖ్యంగా ఈయనగా యుఎస్ఎస్ఆర్ ద్వారా వెళ్తే మిగిలిన అందరూ కూడా నాసా ద్వారా వెళ్ళారండి. యుఎస్ కి సంబంధించిన నాసా తరపున వెళ్ళారు. 1997లో కల్పనా చావ్లా. ఓకే, 1997లో కల్పనా చావ్లా గారు వెళ్ళడం జరిగింది. షీఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ ఉమెన్ అనలేము, ఉమెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ వెంట్ టు ద స్పేస్ ఈస్ కల్పనా చావ్లా. షీఈస్ ఫ్రమ్ హర్యానా అండి. హర్యానాలో ఆ టైంలో ఆడవాళ్ళని, ఇప్పటికీ కొంచెం ఉంది, ఆడవాళ్ళని కనడమే తప్పు అని చూసిన రోజుల్లో ఇండియా నుంచి హర్యానా రాష్ట్రానికి చెందిన కల్పనా చావ్లా గారు స్పేస్ లోకి వెళ్ళడం జరిగిందండి. బట్ ఆమె 2003లో, అంటే చాలాసార్లు వెళ్ళారు, బట్ 2003లో ఆమె స్పేస్ నుంచి మన భూమిపైకి తిరుగు వస్తూ కొలంబియా స్పేస్ షటిల్ కి జరిగిన ప్రమాదంలో ఆమె మరణించడం జరిగింది. ఆమెతో పాటు అప్పుడు ఆ స్పేస్ స్టేషన్ లో ఉన్న అందరూ చనిపోయారండి. బట్ కల్పనా చావ్లా ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ వెంట్ టు ద స్పేస్. ఓకే, ఈమె హర్యానాలోని కర్నాల్లో జన్మించింది. మరి దాని తర్వాత ఇంకెవరు వెళ్ళలేదా? దాని తర్వాత సునీత విలియమ్స్ గారు వెళ్ళారు 2006లో. అవునా కదా, మనం చదువుకున్నాం, చూసుంటాం న్యూస్ పేపర్స్ లో మన చిన్నతనంలో. ఆమె వెళ్ళారు. అండ్ దాని తర్వాత ఈ మధ్య రీసెంట్ గా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి వాళ్ళు? రాజాచారి గారి గురించి వెళ్ళారు కదా, తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఈయన కూడా వెళ్ళాడు ఈ మధ్య కాలంలో. హీజ్ అన్ అమెరికన్ పైలట్, ఆయన కూడా వెళ్ళడం జరిగింది, రాజాచారి గారు. మరి దాని తర్వాత ఇంకెవరు వెళ్ళారు? మన తెలుగు వ్యక్తి, గుంటూరు జిల్లాతో లింక్స్ ఉన్న వ్యక్తి. ఆమె గుంటూరు జిల్లాలోనే పుట్టింది, బట్ దాని తర్వాత ఆమె యుఎస్ వెళ్ళిపోవడం జరిగింది. ఆమె ఎవరు? తెలుగు వ్యక్తి. ఇది ఏపీఎస్సీ వాళ్ళకి పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఆమె రీసెంట్ గా 2022లోనే వెళ్ళింది. శిరీష బండ్ల who was born and brought up in గుంటూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆమె కూడా వెళ్ళడం జరిగింది. మరి మొత్తంగా ఎంతమంది వెళ్ళారు? రాకేష్ శర్మ, కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి అండ్ అలాగే శిరీష బండ్ల, వీళ్ళందరూ వెళ్ళడం జరిగింది. జస్ట్ నేను లింకేజ్ కోసం చెప్పానండి. రష్యాకి సంబంధించిన వెళ్ళాడు, ఎన్ని సంవత్సరాలు 1000 days పాటు ఉంటున్నాడు, చరిత్ర సృష్టించాడు అన్నప్పుడు ఆటోమేటిక్ గా మరి మన ఇండియా వాళ్ళు ఎవరు వెళ్ళారు అనేది కూడా మనం తెలుసుకోవాలి కదా, రైట్. అందుకోసమే ఇదంతా చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ ఆన్ టు ద అదర్ టాపిక్, నమీబియాకి సంబంధించిన అధ్యక్షుడు, నమీబియా వాళ్ళ ప్రజెంట్ అధ్యక్షుడు గ్యాంగోబ్ గారు చనిపోవడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ లో రీసెంట్ గా చనిపోయిన ప్రెసిడెంట్లు, లేకపోతే రీసెంట్ గా ఎన్నికైన ప్రెసిడెంట్లు, సుల్తాన్లు, కింగులు, వాళ్ళ పేర్ల మీద ఎగ్జామ్ లో అడుగుతున్నారు కదా, మరి అందుకే ఇక్కడ చెప్తున్నాను. నమీబియా ఇది ఏ కాంటినెంట్ లో ఉంటుంది? నమీబియా ఇస్ ఏ కంట్రీ ఇన్ ఆఫ్రికా. మనం అప్పుడప్పుడు చూస్తే క్రికెట్ వరల్డ్ కప్ లో నమీబియా వాళ్ళు కూడా ఆడుతూ ఉంటారు కదా. ఇండియా ఒకసారి మ్యాచ్ కూడా ఆడి చాలా స్కోర్ కొట్టింది వాళ్ళ మీద. అండ్ మరి ఈయన ఎక్కడ చనిపోవడం జరిగిందంటే వాళ్ళ దేశ రాజధాని చనిపోయాడు. మరి నమీబియా గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ప్రెసిడెంట్ గ్యాంగోబ్ గారు చనిపోయాడని మాట్లాడుకున్నాం. మరి వాళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటో కూడా మనం తెలుసుకోవాలి కదా. వాళ్ళ క్యాపిటల్ సిటీ విండ్ హక్ అనేది వాళ్ళ క్యాపిటల్ సిటీ అండి. ఈయన 2015 నుంచి నమీబియాకు ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. రీసెంట్ గా చనిపోవడం జరిగింది. మన ఇండియన్స్ కూడా చాలా మంది ఉంటారండి నమీబియాలో. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎంసీక్యూస్ అండి. కొన్ని ఎంసీక్యూస్ సంబంధించిన కొన్ని టాపిక్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ న్యూస్ లో ఉన్నాయండి. బట్ వాటిని నేను ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే Group 1 ప్రిలిమ్స్ లో, Group 2లో అందరికి ఉపయోగం కదా, అందుకే ఇలా ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నాను. బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ఎంటైర్ టాపిక్. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కీమ్ బ్రాట్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీస్? రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక స్కీమ్ ని తీసుకొచ్చారు. ఎవరి కోసం? పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి కదా,
దేశంలో ఎన్ని ఉన్నాయి? దేశంలో 75 పర్టికులర్లీ వెనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. మరి వాళ్ళ కోసం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. అది ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. ప్రధానమంత్రి ఎస్టీస్ అభ్యుదయ యోజన, అటల్ ఆదివాసీ యోజన, పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ ఆర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఆదివాసీ యోజన. ఏదండి ఇందులో ఆన్సర్ ఏంటి? రీసెంట్ గా న్యూస్ లో ఉంది. 2000 ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? దీన్ని 2023 నవంబర్ లో స్టార్ట్ చేశారు కదా. 2023 నవంబర్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకురావడం జరిగింది. మరి ఆ స్కీమ్ కి సంబంధించి కొత్తగా నిన్న బడ్జెట్ లో దానికి 24,104 crores ని అలాట్ చేయడం జరిగింది. మరి ఈ స్కీమ్ పేరు ఏం పేరు? పిఎం జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ ఆర్ సింపుల్ గా దీన్ని పిఎం జన్మాన్ అని కూడా పిలుస్తున్నారు. పిఎం జన్మాన్ అని కూడా పిలుస్తున్నారు. ఓకే, మరి ఎవరి కోసం తీసుకొచ్చారు? దేశంలో 18 రాష్ట్రాల్లో ఉన్న 75 పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసము ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ డెవలప్మెంట్ కోసము దీన్ని తీసుకువచ్చారు. దీని కింద వాళ్ళకు పక్కా ఇల్లు, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్, టెలికాం ఫెసిలిటీస్, రోడ్స్ అండ్ వాళ్ళకు ఏదైనా ఇంకా వాళ్ళ డెవలప్మెంట్ కోసము ఏదైనా ఫెసిలిటీస్ అన్ని తీసుకొస్తామని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇల్లు కూడా కట్టిస్తారంట దీని కింద. ఓకే, మరి అత్యధికంగా పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఎక్కడున్నారు? అత్యధికంగా ఎక్కడున్నారు? ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నారంటే ఒడిస్సాలో ఉన్నారండి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఒడిస్సా. మరి ఒడిస్సాతో పాటు మన ఆంధ్రప్రదేశ్ లో, మన తెలంగాణలో, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో కూడా చాలా ఎక్కువగా ఈ పర్టికులర్లీ వనరబుల్ గ్రూప్స్ ఉన్నారు. వీళ్ళు ఒక లెక్క ప్రకారం 37 lakhs వరకు మొత్తంగా ఉన్నారంట. మరి వాళ్ళకి సంబంధించిందే ఈ స్కీమ్ అండి. ఈ స్కీమ్ కోసము 25,000 crores రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ గా వచ్చిన ఇంటర్మ్ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆటోమేటిక్ గా ఇది ఇంపార్టెంట్ కదా. ఎలా ఇంపార్టెంట్? ఇండియన్ సొసైటీలో భాగంగా పర్టికులర్లీ వెనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మీద క్వశ్చన్ వస్తుందా లేదా? అలాగే తెలంగాణ మూవ్మెంట్ లో కూడా వీళ్ళకి సంబంధించిన విషయం ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ సొసైటీలో భాగంగా మరియు ఆంధ్రప్రదేశ్ సొసైటీలో భాగంగా ఏపీ వాళ్ళకు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఇంకొక పాయింట్, మన తెలంగాణలో పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్, మరి ఏపీలో ఉన్న పర్టికులర్ వనరబుల్ ట్రైబ్స్ ఏంటి? ఆ పేర్లు కూడా ఇంపార్టెంట్ కదా. దీన్ని మీకు హోంవర్క్ కింద ఇస్తున్నానండి, రీసెర్చ్ చేయండి. బుక్స్ లో చాలా బుక్స్ లో ఉంది. మళ్ళీ ఒకసారి చూడండి. తెలంగాణలో చాలా ఉన్నాయి, 4 ఉన్నట్టున్నాయి. చెంచులు, మహబూబ్నగర్ లో ఉండే చెంచులు ఇలా ఉన్నాయి. ఏపీలో కూడా కొండరెడ్లు ఇలా ఉన్నాయి. సో ఒకసారి అవి ఏంటో చూసి నాకు కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ వెన్ వాస్ UN వరల్డ్ వెట్లాండ్ డే అబ్జర్వ్డ్ ఇన్ 2024 అండ్ వాట్ ఈస్ ఇట్స్ థీమ్? ఇది రీసెంట్ గా న్యూస్ లో ఉంది కదా. ఎందుకు న్యూస్ లో ఉంది? UN వరల్డ్ వెట్లాండ్స్ డే ఫిబ్రవరిలో. ఓకే, ఏ రోజు జరిగింది? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్ February 2nd, January 31st, February 1st, February 3rd. మరి ఏ రోజు జరిగింది? UN వరల్డ్ వెట్లాండ్ డే. అది చిత్తడి నేలలు ఉన్నాయి కదా, వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు, దానికి సంబంధించిన దినోత్సవం February 2nd జరిగింది. మరి ఈ ఇయర్ థీమ్ ఏంటి? ఈ ఇయర్ థీమ్ వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్. మొత్తంగా ఇండియాలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి? 80. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని? 1, దట్ ఈస్ కొల్లేరు. మరి తెలంగాణలో 0. తెలంగాణలో అసలు 1 కూడా లేవు. ఓకే, రీసెంట్ గా మరి దీన్ని ఎవరు అబ్జర్వ్ చేశారు? యునైటెడ్ నేషన్ వాళ్ళు ఈ వర్డ్, ఓకే క్వశ్చన్ లోనే ఉంది కదా, అక్రాస్ ద గ్లోబ్ దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. మరి ఎప్పటి నుంచి అంటే 1971 నుంచి దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఫ్రమ్ February 2nd. ఓకే, రైట్, ఆన్ February 2nd. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, that is digital detox initiative recently seen in news is associated with which state అని అంటున్నాడు. రీసెంట్ గా ఒక స్టేట్ గవర్నమెంట్ ఈ డిజిటల్ డీటాక్స్ అనే ఒక ప్రోగ్రామ్ ని, నిమ్హన్స్ ఉంది కదా, నిమ్హన్స్ అంటే మన మెంటల్ హెల్త్ కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇది వాళ్ళతో కలిపి ఒక స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? కేరళ, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర. మరి నిమ్హన్స్ తో తీసుకొచ్చింది అన్నాను కదా,
మరి నిమ్హాన్స్ ఏ స్టేట్ లో ఉంది? కర్ణాటకలోని బెంగళూరులో ఉంది. సో రీసెంట్ గా కర్ణాటక గవర్నమెంట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ నిమ్హాన్స్ has introduced the digital detox initiative to address mental health challenges arising from excessive technology use. ఎక్సెసివ్ టెక్నాలజీ యూస్ ఎలా టెక్నాలజీ దేంట్లో వాడుతున్నారు అందరూ? ఎక్సెసివ్ టెక్నాలజీ ముఖ్యంగా మొబైల్ ఫోన్స్. ఎప్పుడు ఆ మొబైల్ ఫోన్స్లోనే వాడుతూ ఉండడం, ల్యాప్టాప్స్లో గేమింగ్ ఆడడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ చూడడం వల్ల చాలా మంది మెంటల్ హెల్త్ మీద ప్రాబ్లం అవుతుందంట. అందువల్లనే కర్ణాటకలో దీనికి అగేన్స్ట్ గా ఈ డిజిటల్ డీటాక్స్ అనే ఇనిషియేటివ్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ సీకేర్స్. సీకేర్స్ అనే ఒక వెబ్ పోర్టల్ ఉంది. ఆ సీకేర్స్ అనే వెబ్ పోర్టల్ రీసెంట్ గా న్యూస్ లో ఉందండి. మరి ఇది ఏ సెక్టర్ తో అసోసియేట్ అయింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు: పెట్రోలియం సెక్టర్, రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్, కోల్ సెక్టర్, అగ్రికల్చరల్ సెక్టర్. ఓకే, మరి అసలు ఈ సీకేర్స్ వెబ్ పోర్టల్ ని మొన్ననే రీసెంట్ గా లాంచ్ చేశారు కదా. మరి ఎవరు లాంచ్ చేశారు? నేను ఆ రోజు దీని గురించి క్లాస్ లో చెప్పలేదు, అందుకే ఇక్కడ ఎంసీక్యూ ఇచ్చాను. రీసెంట్ గా యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్ అయిన ప్రహ్లాద్ జోషి గారు ఉన్నారు కదా, కర్ణాటకకు సంబంధించిన ఎంపీన, ఆయన లాంచ్ చేయడం జరిగింది రీసెంట్ గా. మరి సీకేర్స్ వెబ్ పోర్టల్ ఫర్ కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళ కోసం. ఈ కోల్ మైన్స్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, ఎన్టీపీసీ లో పనిచేసే వాళ్ళు, లేకపోతే మన సింగరేణి లో పనిచేసే వాళ్ళు, వాళ్లకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ కోసము ఈ సీకేర్స్ అనే వెబ్ పోర్టల్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీనికి టెక్నాలజీ ఎవరు అందించారంటే సీడాక్. పూణేలో సీడాక్ ఉంది కదా, ఈ సీడాక్ వారి సౌజన్యంతో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కోల్ దీన్ని తీసుకురావడం జరిగింది. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఎయిమ్స్ టు డిజిటైజ్ రికార్డ్స్ అండ్ స్ట్రీమ్ లైన్ ప్రాసెసింగ్ ఆఫ్ 3.3 lakh ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్స్ ఇన్ కోల్ మైన్స్. ఎవరైతే 3.3 లక్షల ప్రావిడెంట్ ఫండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ కోల్ మైన్స్ లో పనిచేసే వాళ్ళు, అండ్ అలాగే 6 lakhs పెన్షనర్స్ ఉన్నారట, వాళ్లకు సంబంధించిన ఈ ప్రావిడెంట్ ఫండ్ అనే దాన్ని ఆన్లైన్ లో డిజిటలైజ్ చేయడానికి. అండ్ ఈ డిజిటలైజ్ చేస్తే ఏం జరుగుతుంది, ఈ పోర్టల్ ద్వారా చేస్తే ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది స్పీడప్ అవుతాయండి. ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎవరెవరికో పోయి లంచాలు ఇవ్వాల్సిన అవసరం రాదు, అవునా కదా. మరి ఫాస్ట్ గా ప్రాసెస్ అయిపోతూ తొందరగా వస్తాయి. సో అందుకోసమే కోల్ సెక్టార్ లో ఈ సీకేర్స్ అనే వెబ్ పోర్టల్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ తంతి పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం పెరియార్ నేషనల్ పార్క్ గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. పెరియార్ నేషనల్ పార్క్, పెరియార్ టైగర్ రిజర్వ్ అని మీరు చాలాసార్లు చదువుకుంటారు కదా. బట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. పెరియార్ టైగర్ రిజర్వ్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే, తమిళనాడులో ద్రవిడియన్ మూవ్మెంట్ ని స్థాపించిన పెరియార్ రామస్వామి నాయకర్, దట్ ఈస్ ఈవి రామస్వామి నాయకర్ గారు ఉన్నారు కదా, పెరియార్ అనగానే అందరికీ ఆయనే గుర్తుకొస్తాడు. సో ఆయన పేరు మీద ఉంది కదా అని చెప్పి తమిళనాడులో ఉంది అనుకుంటారు. అది తమిళనాడులో లేదండి. పెరియార్ టైగర్ రిజర్వ్ అనేది కేరళలో ఉంది. ఆయన ఇంకొందరు ఎలా రిలేట్ చేసుకుంటున్నారంటే స్టూడెంట్స్, పెరియార్ గారు కేరళలో జరిగిన వైకోం సత్యాగ్రహాలో చాలా కీలక భూమిక పోషించాడు కదా, అందువల్ల ఆయన పేరు మీదుగా దీన్ని స్టార్ట్ చేశారని చెప్పి కొందరు రిలేట్ చేసుకుంటూ ఉంటారు. బట్ అది తప్పండి. కేరళలో ఉన్న పెరియార్ రివర్ అనేది కేరళలో అత్యంత పెద్ద రివర్ అండి. సో ఆ పెరియార్ రివర్ పేరు మీద ఆ పెరియార్ నేషనల్ పార్క్ కానివ్వండి, పెరియార్ టైగర్ రిజర్వ్ కానివ్వండి పెట్టడం జరిగింది. ఇది కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఉంది. ఇది నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, నేను మొన్ననే కేరళ టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇడుక్కిలో తెక్కడి అనే ఒక విలేజ్ ఉంటుందండి, టౌన్. తెక్కడి అనేది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్, అక్కడే ఉంది ఈ పెరియార్ టైగర్ రిజర్వ్. అక్కడ వాళ్ళని అడిగితే అక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఇదంతా మెన్షన్ చేసింది. ఇది పెరియార్ గారి పేరు మీద పెట్టలేదు, పెరియార్ రివర్ పేరు మీద పెట్టారు. ఓకే, పెరియార్ రివర్ పేరు మీద పెట్టారు. నౌ కమింగ్ ఆన్ టు టుడేస్ క్వశ్చన్, దట్ ఈస్ తంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఇది ఎర్రోడ్ లో ఉందండి, తమిళనాడులోని ఎర్రోడ్ జిల్లాలో ఉంది. ఇది మాత్రం పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారి జ్ఞాపకార్థమే దానికి పేరు పెట్టారు. ఎర్రోడ్ అనేది ఆయన సొంత జిల్లా అండి, ఈ రోడ్ అనేది ఆయన సొంత జిల్లా. సో అందుకనే అక్కడ పెట్టడం జరిగింది. మరి ఇది అసలు రీసెంట్ గా ఎందుకు న్యూస్ లో ఉందంటే, ఇది రీసెంట్ గా పెట్టడం జరిగింది. దానికోసము తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు 80,114 హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ ని
ఈ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి కేటాయించడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించిన న్యూస్. అలాగే ఈ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది మన ఎక్కడ ఉంటుంది ముఖ్యంగా అంటే నీలగిరీస్ ఉన్నాయి కదా, ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈస్టర్న్ ఘాట్స్ ఇవి రెండు వచ్చి ఒక దగ్గర జాయిన్ అవుతాయి, అది నీలగిరీస్. ఆ జాయిన్ అయ్యే పాయింట్ లోనే ఈ తంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.